ఒకప్పుడు హిమాలయ పర్వతాల మధ్య తెల్లని మంచుతో మెరిసే కైలాస పర్వతం మీద పరమశివుడు నివసించేవాడు. ఆయన ముఖంలో ఎప్పుడూ ప్రశాంతత, హృదయంలో అపారమైన దయ ఉండేది. శివుడితో పాటు పార్వతీదేవి, గణేశుడు, కుమారస్వామి కూడా అక్కడే ఆనందంగా జీవించేవారు. నందీశ్వరుడు అనే ఆవు శివుడికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. కైలాసం చుట్టూ చిన్న చిన్న గ్రామాలు ఉండేవి. ఆ గ్రామాల్లో పిల్లలు ఎంతో ఆనందంగా ఆడుకుంటూ పెద్దలను గౌరవిస్తూ జీవించేవారు. కాని ఒకసారి ఆ ప్రాంతంలో పెద్ద సమస్య వచ్చింది. చాలా రోజులుగా వర్షం పడకపోవడంతో నదులు ఎండిపోయాయి, చెట్లు వాడిపోయాయి, పంటలు పండలేదు. గ్రామస్థులు చాలా బాధపడిపోయారు. ఆ గ్రామంలో చిన్నారి అను అనే బాలిక ఉండేది. ఆమె ఎంతో ధైర్యంగా, మంచి మనసుతో ఉండేది. ఒకరోజు అను తన అమ్మతో ఇలా అంది, అమ్మా, మన ఊరికి నీరు రావాలంటే ఏమి చెయ్యాలి? అమ్మ నవ్వుతూ చెప్పింది, బిడ్డా, మనం శివుణ్ణి భక్తితో ప్రార్థించాలి. ఆయన మన బాధలు తప్పకుండా వింటాడు. ఆ మాటలు విన్న అను మరుసటి రోజు ఉదయమే గ్రామం బయట ఉన్న చిన్న శివాలయానికి వెళ్ళింది. అక్కడ తన చిన్న చేతులతో పూలు తీసుకొని శివలింగానికి అర్పించింది. ఓ శివయ్యా, మా ఊరికి నీరివ్వు, మా పంటలు పండేలా చూడు అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. ఆమె భక్తిని చూసి శివుడు చాలా సంతోషించాడు. అదే సమయంలో కైలాసంలో పార్వతీదేవి శివుణ్ణి చూసి, ప్రభూ, భూమిపై పిల్లల ప్రార్థన వినిపిస్తోంది, వాళ్లు చాలా కష్టాల్లో ఉన్నారు అని చెప్పింది. శివుడు మృదువుగా నవ్వుతూ, అవును దేవీ, మనం వాళ్ళకి సహాయం చేద్దాం అన్నాడు. శివుడు నందీశ్వరునిపై కూర్చుని భూమికి వచ్చాడు. కాని పిల్లలు భయపడకూడదని ఒక సాధారణ సన్యాసి రూపంలో వచ్చాడు. గ్రామం దగ్గరికి వచ్చేసరికి అను అతణ్ణి చూసింది. బాబా, మీరెవరు అని అడిగింది. శివుడు నవ్వుతూ, నేనొక ప్రయాణికుడిని బిడ్డా, మీ ఊరికి ఎందుకింత బాధగా ఉంది అన్నాడు. అను ఊరి కష్టాలన్నీ చెప్పింది. వర్షం లేకపోవడం, నీరు లేకపోవడం, పంటలు పండకపోవడం అన్నీ వివరించింది. ఆ మాటలు విన్న శివుడు ఆమె తలపై చెయ్యి పెట్టి, భయపడకు బిడ్డా, ధైర్యంగా ఉండు, మంచి మనస్సుతో ప్రార్థిస్తే తప్పకుండా ఫలితముంటుంది అన్నాడు. ఆ రాత్రి అను కలలో ఒక అద్భుత దృశ్యం కనిపించింది. శివుడు తన నిజరూపంలో దర్శనమిచ్చాడు. ఆయన జటాజూటం నుంచి గంగానది ప్రవహిస్తూ భూమిని పచ్చగా మార్చింది. బిడ్డా, నీ భక్తికి మెచ్చాను, నీ ఊరికి మళ్లీ ఆనందం వస్తుంది అని ఆశీర్వదించాడు. ఉదయం లేచేసరికి అను ఆనందంతో పరిగెత్తింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. కొద్దిసేపట్లోని భారీ వర్షం మొదలయింది. నదులు నిండాయి, చెట్లు పచ్చబడ్డాయి, పంటలు సంతోషంగా మొలకెత్తాయి. గ్రామస్థులందరూ ఆనందంతో నాట్యాలు చేశారు. అప్పుడు ఊరి పెద్దలన్నారు, ఇది శివుడి కరుణ, పిల్లల స్వచ్ఛమైన మనసు వల్లే ఇది సాధ్యమైంది. అందరూ కలిసి శివాలయానికి వెళ్లి శివుడికి కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత శివుడు మళ్లీ సన్యాసి రూపంలో గ్రామానికి వచ్చాడు. అను అతణ్ణి చూసి గుర్తుపట్టింది. మీరు శివయ్య కదా అని అడిగింది. శివుడు చిరునవ్వుతో, అవును బిడ్డా, కాని గుర్తుంచుకో, ధైర్యం, దయ, నిజాయితీ ఉంటే ప్రతి ఒక్కరిలోనూ శివుడుంటాడు అన్నాడు. ఆ మాటలు చెప్పి శివుడు కైలాసానికి తిరిగి వెళ్లాడు. అను ఆ రోజునుంచి తన స్నేహితులకు శివుడి కథలు చెప్పుతూ మంచి పనులు చెయ్యమని ప్రోత్సహించేది. పిల్లలందరూ చెట్లు నాటడం, నీటిని వృధా చెయ్యకుండా ఉపయోగించడం, పెద్దలను గౌరవించడం నేర్చుకున్నారు. ఇలా శివుడు పిల్లలకు ఒక గొప్ప పాఠం నేర్పాడు. భక్తి, ధైర్యం, మంచి మనస్సు ఉంటే దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు.